ఏదైతే కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదు, మరి దానికి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఈ కొనుగోలు చేయాలని ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాము. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంకి ఒకటే హెచ్చరిస్తున్నాము, ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నికలప్పుడు ఎన్ని హామీలు ఇచ్చిండు, రైతులకు 16,000 ఇస్తా అన్నారు ఎకరానికి, ఆ రైతు బంధు లేదు. మరి కనీసం మేము 6 నెలల పాటు ఎండనక వానెనక చలి వెనక కష్టపడుతున్నాం, సోయాబీన్ తీసిన తర్వాత ఆరబెట్టినాం, మాకు దసరా చేయలే, దీపావళి చేయలే, మరి ఇక్కడనే పండుకుంటున్నాం. అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు ఈ పరిపాలన చేత కాయకపోతే రాజీనామా చేయు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలిస్తే నువ్వు దీనికన్నా ఎక్కువ శాతం పనులు చేస్తావు, రైతులకు ఆదాయం చేస్తావని ఈరోజు రైతులు అందరూ నీకు ఓట్లేశారు. కానీ నువ్వు ఈరోజు నమ్మి మా గొంతుకు వస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే కొనుగోలు చేయు, లేకపోతే నీకు చేత కాకపోతే రాజీనామా చేయవు. ఎందుకు నువ్వు 100 హామీలు ఇచ్చినావు, 360 హామీలు ఇచ్చి మాకు 460 హామీలు ఇచ్చి మా రైతులకు ఇబ్బంది పెడుతున్నావు. రేవంత్ రెడ్డి గారు, నీకు ఈ బేలా మండల రైతుల తరపున ఒకటే హెచ్చరిస్తున్నాము, వెంటనే ఈ సోయా పత్తి ఏదైతే రైతులు పండిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని పంటలను వెంటనే కొనాలా, కొనకపోతే కొనకు, కానీ రాజీనామా చేశాయి. నేను ముఖ్యమంత్రి అయితా, ముఖ్యమంత్రి అయి నేను ప్రధానమంత్రి దగ్గర పోయి, సార్ హమారా తెలంగాణలో ఈ పంటలు పండిస్తున్నాం సార్, తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారు, వెంటనే కొనుగోలు చేయాలని చెప్తున్నా. నీ పోస్టు నాకు ఇచ్చాయి, ఆ పరిపాలన చేస్తాను. రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా. జై తెలంగాణ.